బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని, మద్దతు ఇవ్వాలని కోరారు. వైసీపీకి రాజ్యసభలో 7, లోక్సభలో 4 ఎంపీల మద్దతు ఉంది. బీజేపీ చేసిన ప్రతిపాదనపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. ఇటీవల ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఇప్పుడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ కాల్ చేశారు జగన్ కి. అయితే జగన్ ఏ విధంగా స్పందించారు? కౌసల్య, ఇందాక ముఖ్యమైన సమాచారం మనకు అందింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇందాక కాల్ చేశారు. అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నిక సహకరించాలని చెప్పి ఆయన మద్దతు కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను బలం ఉంది. లోక్సభలో 4 ఎంపీల మద్దతు, రాజ్యసభలో 7 ఎంపీల మద్దతు ఉంది. మొత్తం 11 మంది ఎంపీల మద్దతు ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక సహకరించాలని రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో సంప్రదించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కౌసల్య, అయితే జగన్ ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? కౌసల్య, ఇక్కడ ఇండియా కూటమి నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఏకగ్రీవ ఎన్నిక సహకరించాలని పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుతా ఉంది. అయితే ఇండియా కూటమి పార్టీలో ఉన్న డిఎంకే నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉంది. అయితే ఇండియా కూటమి అభ్యర్థి పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఈ రోజు ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన కూటమి పార్టీలన్నీ సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఇండియా కూటమి నుంచి అభ్యర్థి ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య, అయితే ఇటీవలే ఓటు చోరీపై రాహుల్ గాంధీ గారి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హాట్ లైన్ సంబంధం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 12% ఓట్ల తేడా ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దేశంలో ఎక్కడా జరగని ఓట్ల చోరీ ఆంధ్రప్రదేశ్ లో జరిగితే రాహుల్ గాంధీ నోరు విప్పలేదు కాబట్టి చంద్రబాబు, రేవంత్ ద్వారా హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు పైన అటు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. కౌసల్య, అయితే ఇక్కడ ఇండియా కూటమి నుంచి అభ్యర్థి ఫైనల్ అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ఇండియా కూటమి నుంచి కూడా హోరాహోరీ పోరు నడిచే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య, సో మొత్తానికైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటారా? జగన్మోహన్ రెడ్డికి మొదటగా బీజేపీ సంప్రదించింది. బీజేపీ అధిష్టానంలో కీలక వ్యక్తి అయిన రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. అయితే ఇక్కడ పార్టీ అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తారు. అయితే ఇక్కడ ఇండియా కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎవరు సంప్రదించలేదు. ఇండియా కూటమిలో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కి జగన్మోహన్ రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఇండియా కూటమి మద్దతు కోరతదా లేదా అనేది ఇప్పటికైతే మనకు ఎలాంటి సమాచారం లేదు. కౌసల్య, ఒకవేళ మద్దతు కోరితే కనుక ఎటువైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ఇప్పటి వరకు మనం చూసినంత వరకు జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు 2024 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అతను బీజేపీ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అటు మోడీని కానీ అటు మోడీని ఎప్పుడు విమర్శించిన పరిస్థితి లేదు. అయితే రీసెంట్ గా గతంలో ఎప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పైన కానీ, అటు సోనియా గాంధీ పైన కానీ, రాహుల్ గాంధీ పైన కానీ నేరుగా విమర్శలు చేయని జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుకు, రాహుల్ గాంధీకి హాట్ లైన్ సంబంధం ఉందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేయడం పరిస్థితి చూస్తే మనకి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని, మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే వైసీపీకి రాజ్యసభలో 7, లోక్సభలో 4 ఎంపీల మద్దతు ఉంది. బీజేపీ చేసిన ప్రతిపాదనపై పార్టీలో చర్చించి
నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. అయితే ఇటీవలే ఓటు చోరీపై రాహుల్ గాంధీపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.